ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ లో ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై సుదీర్ఘంగా అయితే చర్చించి చివరాఖరకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతుండగా ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి ఆ తర్వాత దాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదికను అయితే పంపించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ముందుగా జిల్లాని ఒక యూనిట్ గా తీసుకుని ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని భావించినప్పటికీ కొత్త జిల్లాలు ఏర్పడిన కారణంగా జిల్లాల్లో జనాభా ఎంత ఉంది అనేది ఖచ్చితమైన లెక్కలు ప్రభుత్వం వద్ద లేనందువలన 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్ గానే తీసుకుని ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని అయితే నిర్ణయించింది. 2026లో జనాభా గణన చేసిన తరువాత జిల్లాలను యూనిట్ గా తీసుకుని ఈ ఎస్సీ వర్గీకరణ అప్పుడు చేపట్టాలని కూడా రాష్ట్ర కేబినెట్ అయితే నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన రిపోర్టులో ఎస్సీ వర్గీకరణను ఏబిసిగా 3 కేటగిరీలుగా విభజించి అమలు చేయాలని రిపోర్ట్ అయితే ఇచ్చింది. గత ఏడాది నవంబర్ 15న ఏకసభ్య కమిషన్ నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని గడువైతే విధించింది. ఈ సమయంలో ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా గారు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఎస్సీలోని సంఘాల మేధావులు, ఉద్యోగులు, ఇతరుల నుంచి వినతులైతే స్వీకరించారు. అంతేకాకుండా ఎస్సీలోని ఉపకులాల నేతలను, ఉద్యోగులను, మేధావులను కూడా కలుపుకొని ఈ ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేపట్టాలి అనే దానిపై విస్తృతంగా చర్చించి ఈ రిపోర్ట్ అయితే రూపొందించడం జరిగింది. ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలు చోట్ల మాల కులస్తులు ఈ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కూడా వారికి వినతి పత్రాలు అయితే సమర్పించారు. ఈ విషయాలన్నింటినీ కూలంకషంగా చర్చించి పరిశీలించిన తరువాత రాజీవ్ రంజన్ కమిషన్ 3 వర్గాలుగా ఈ ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి అంటూ రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం వర్గీకరణలో ఎవరికి ఎంత రిజర్వేషన్ వస్తుంది అనేది అయితే ఈ విధంగా ఉంది. గ్రూప్ 1 రెల్లి కులస్తులకు 1%, సమాజంలో అత్యంత వెనకబడిన ఉండడంతో జనాభా ప్రాతిపదికన వారికి 1% రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ సిఫార్సు అయితే చేసింది. ఇక గ్రూప్ 2 మాదిగలు, మాదిగ ఉపకులాలు జనాభా తామాషాలో 2వ స్థానంలో ఉండడంతో వీరికి 6.5% రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ అయితే పేర్కొంది. ఇక గ్రూప్ 3 మాలలు, మాల ఉపకులాలకు కలిసి జనాభా ఎక్కువ ఉండడంతో వీరికి 7.5% రిజర్వేషన్ అయితే కల్పించాలని నివేదిక పేర్కొంది. ఈ విధంగా రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన ఏకసభ్య కమిషన్ రిపోర్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ అయితే సుదీర్ఘంగా చర్చించి ఆమోదించి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదింపజేసి ఆపై కేంద్రానికి కూడా రిపోర్టు పంపించి రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఈ యొక్క రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతూ ఉంది. ఈ రిజర్వేషన్ల ఆధారంగానే ప్రస్తుతం రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన వెంటనే ప్రస్తుతం ఏబిసి 3 విధాలుగా వర్గీకరణ చేసింది కాబట్టి ఆ విధానాన్ని ఈ డిఎస్సి నోటిఫికేషన్ నుంచే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసి రాష్ట్రంలో వెనకబడిన కులాలకు సంబంధించి నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించడానికై మొదటి అడుగైతే వేయబోతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుని ఈ వర్గీకరణను ఇక మీదట రాష్ట్రంలో అమలు చేయబోతూ ఉంది.